أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఉహద్ యుద్ధ సంఘటనలలో అనుచరుల త్యాగాలు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వారి ప్రేమపూర్వక ఉదాహరణలను నేను ప్రస్తావించి ఉంటిని. వీరిలో హజరత్ అలీ రజల్లాహు తాలా అన్హు వీరత్వ సంఘటనల ప్రస్తావన లభిస్తుంది. కథనములలో ఇట్లు గలదు: ఉహద్ యుద్ధం సందర్భమున హజరత్ ముస్అబ్ బిన్ ఉమైర్ రజల్లాహు తాలా అన్హును హత్య చేసి తాను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేశానని ఇబ్నే కమియా భావించను. అప్పుడు నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేశానని అతడు ఖురైష్కు చెప్పెను. హజరత్ ముస్అబ్ రజల్లాహు తాలా అన్హు అమరులైన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పతాకమును హజరత్ అలీ రజల్లాహు తాలా అన్హుకు అప్పగించారు. వారు రజల్లాహు తాలా అన్హు ఒకరి తర్వాత మరొక అవిశ్వాసుల పతాకమును పట్టుకున్న వ్యక్తిని హత్య చేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం మేరకు హజరత్ అలీ రజల్లాహు తాలా అన్హు అవిశ్వాసులైన అమర్ బిన్ అబ్దుల్లా, జమ్హీ, షైబా బిన్ మాలిక్ను హత్య చేశారు. హజరత్ అలీ రజల్లాహు తాలా అన్హు గురించి జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇట్లనిది: ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా వీరు దయారుహులు. బదులుగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిది: అలీ నాలోనివాడు, నేను అలీ నుండి ఉన్నాను. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇట్లనిది: నేను మీరిద్దరి నుండి ఉన్నాను. ఈ విషయమును షియా మిత్రులు చాలా ఎక్కువగా చేసి చూపుతారు. హజరత్ అలీ రజల్లాహు తాలా అన్హు ఇట్లనిది: ఉహద్ యుద్ధంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుండి ప్రజలు దూరమైనప్పుడు నేను అమరుల శవాలలో చూడడం మొదలుపెట్టగా వారిలో నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పొందలేదు. అప్పుడు నేనిట్లన్నాను: అల్లాహ్ ప్రమాణంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారిపోయే వ్యక్తి కాదు. అలాగే నేను వారి సల్లల్లాహు అలైహి వసల్లంను అమరులలో సైతం పొందలేదు. కాని అల్లాహ్ మాతో అసంతృప్తి చెందాడు, కావున తన ప్రవక్తను లేపుకున్నాడు. కావున యుద్ధం చేస్తూ నేను మరణించడమే నాకు మంచిది. హజరత్ అలీ రజల్లాహు తాలా అన్హు ఇట్లనిది: అనంతరం నేను నా ఖడ్గంను మధ్య నుండి విరగ్గొట్టి అవిశ్వాసులపై దాడి చేశాను. వారు అటూ ఇటూ చెల్లాచెదురైనారు. అప్పుడు వారి మధ్యలో నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నట్లు చూశాను. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లనిది: హజరత్ అలీ రజల్లాహు తాలా అన్హు ఉహద్ నుండి తిరిగి వచ్చిన తర్వాత హజరత్ ఫాతిమా రజల్లాహు తాలా అన్హాకు కడగడానికి తమ ఖడ్గం ఇచ్చి ఇట్లనిది: నేడు ఈ ఖడ్గం చాలా పని చేసింది. ఈ విషయమును విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిది: అలీ, నీ ఖడ్గం మాత్రమే పని చేయలేదు. అనంతరం వారు సల్లల్లాహు అలైహి వసల్లం 6, 7 అనుచరుల పేర్లు చెప్తూ వారి ఖడ్గాలు కూడా మహిమలను చూపించాయని అన్నారు.
సీరత్ ఖాతమున్ నబియీన్ పుస్తకంలో హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు రజల్లాహు అన్హు హజరత్ అబూ తల్హా అన్సారీ రజల్లాహు తాలా అన్హు గురించి ఇట్లు వ్రాశారు. బాణాలను విసురుతూ వారు 3 విల్లులను విరగ్గొట్టారు. శత్రువుల బాణాలకు ఎదురుగా వీరునిగా నిలబడి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంను తమ ఢాలుతో రక్షించారు. హజరత్ సాద్ బిన్ నబీ వక్కాస్ రజల్లాహు తాలా అన్హుకు స్వయంగా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాణాలు అందిస్తుండిరి. కావున హజరత్ సాద్ రజల్లాహు తాలా అన్హు ఆ బాణాలను వీరోచితంగా శత్రువులపై విసిరేవారు. ఒకసారి హజరత్ సాద్ రజల్లాహు తాలా అన్హుతో వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, నా తల్లిదండ్రులు త్యాగమగుదురుగాక, బాణాలను విసురుము. హజరత్ సాద్ రజల్లాహు తాలా అన్హు తమ జీవితంలో చివరి వరకు ఈ పదాలను ఎంతో గర్వంతో చెప్పుకునేవారు. అబూ దుజానా రజల్లాహు తాలా అన్హు చాలా సమయం వరకు వారి సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంను తమ శరీరంతో రక్షించారు. వచ్చే ప్రతి బాణం లేదా రాయిని తమ శరీరంకు తగిలించుకునేవారు. తద్వారా వారి రజల్లాహు తాలా అన్హు శరీరం బాణాలతో తీవ్రంగా గాయాల పాలైంది. అలాగే హజరత్ సాద్ బిన్ హనీఫ్ రజల్లాహు తాలా అన్హు ఉన్నారు. వీరు కూడా గొప్ప అనుచరులలో ఒకరు. వీరు ఉహద్ రోజున చాలా నిలకడను ప్రదర్శించారు. ఆ రోజున వారు మరణించుటకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయత్ చేశారు. వారప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందట గట్టి ఢాలుగా నిలబడిరి. ఇలాగే హజరత్ ఉమ్మె అమ్మారా రజల్లాహు తాలా అన్హా ప్రస్తావన లభిస్తుంది. వారు కూడా వీర సాహసాలను ప్రదర్శించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇట్లనిరి, ఉహద్ రోజున కుడివైపు ఎడమవైపు ఎటు చూసినా నేను ఆమెనే చూస్తుంటిని. ఆమె నా రక్షణ కొరకు శత్రువులతో పోరాడుతుండిరి. యుద్ధంలో అబూ సుఫ్యాన్తో జరిగిన సంభాషణతో పాటు ఖురైష్ ఎలా తిరిగి వెళ్ళిపోయారో ప్రస్తావన లభిస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాయాల పాలై స్పృహ కోల్పోయిన తర్వాతి సంఘటనను తెలుపుతూ ఇట్లనిరి, కొంత సమయం తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పృహలోకి వచ్చిరి. అనుచరులు నలువైపుల వ్యక్తులను పంపించారు. కావున ముస్లిములు మరల గుమికూడిరి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకొని పర్వత నీడలో ఆశ్రయం పొందిరి. పర్వత నీడలో మిగిలిన సైన్యం ఉండగా అబూ సుఫ్యాన్ చాలా గట్టిగా ఇట్లు అరిచెను, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేశాము. అబూ సుఫ్యాన్ ఈ మాటలకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి సమాధానమివ్వలేదు. ఇస్లామీయ సైన్యం నుండి ఈ మాటకు ఎలాంటి సమాధానం రానప్పుడు తన అభిప్రాయం నిజమేనని అబూ సుఫ్యాన్ భావించెను. అనంతరం మేము అబూబకర్ రజల్లాహు తాలా అన్హు మరియు ఉమర్ రజల్లాహు తాలా అన్హును కూడా హత్య చేశామని అతడు ప్రకటించెను. ఇస్లాం వ్యవస్థాపకునితో పాటు అతని కుడి ఎడమ వ్యక్తులను కూడా హత్య చేశామని అవిశ్వాసులకు నమ్మకం కలిగెను. అప్పుడు అబూ సుఫ్యాన్ అతని స్నేహితులు ఆనందంతో నినాదాలు చేసిరి, మన గౌరవనీయ హుబుల్ విగ్రహం అద్భుతం, అది నేడు ఇస్లామును అంతం చేసెను అని అనసాగిరి. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు తెలిపిరి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణం, అబూబకర్ ఉమర్ మరణ ప్రకటన విని గాయాల పాలైన ముస్లింలపై మరల అవిశ్వాసుల సైన్యం దాడి చేసినచో ఈ కొద్దిమంది ముస్లింలు వారి చేతులలో అమరులైతారనే ఆలోచనతో మౌనం పాటించిరి. కాని ఇప్పుడు ఏకేశ్వరుడైన అల్లాహ్ గౌరవ ప్రశ్న తలెత్తను. అన్యారాధ నినాదం మైదానంలో చేయబడినప్పుడు వారి సల్లల్లాహు అలైహి వసల్లం ఆత్మకు బాధ కలిగింది. వారెంతో ఉద్రేకంతో అనుచరుల వైపు చూసి ఇట్లనిరి, మీరు సమాధానమెందుకు ఇవ్వడం లేదు? అనుచరులు ఇట్లు వేడుకొనిరి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము సమాధానం ఏమివ్వాలి? వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, చెప్పండి, హుబుల్ గొప్పదని మీరు అబద్ధమాడుతున్నారు.
మీరు నినదిస్తున్నది అసత్యం. ఏకేశ్వరుడైన అల్లాహే వైభవోపేతుడు, గొప్పవాడు. ఇలా తాము బ్రతికే ఉన్నామనే సమాచారం శత్రువులకు అందించిరి. ఈ సాహసోపేతమైన వీరత్వంతో కూడిన సమాధానం అవిశ్వాసులపై ఎంతటి గట్టి ప్రభావం చూపెననగా వారి ఆశలన్నీ మట్టిలో కలిసిపోయినవి. గాయాల పాలై ఉన్న కొద్దిమంది ముస్లింలపై మరల దాడి చేసి వారిని హత్య చేయుటకు ప్రాపంచిక చట్టాల ప్రకారం సాధ్యమే. కాని వారు మరల దాడి చేయుటకు ధైర్యం చేయలేకపోయారు. వారికందిన విజయంతో సరిపెట్టుకొని ఆనందోత్సాహాలు జరుపుకుంటూ మక్కాకు తిరిగి వెళ్ళిపోయిరి. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు విభిన్న రీతిలో ఈ సంఘటనను వివిధ సందర్భాలలో ప్రస్తావించారు. వాటిని తర్వాత ప్రస్తావింతును ఇన్షా అల్లా. హుజూరే అన్వర్ ఇట్లనిరి, ఇప్పుడు నేను అందరి కొరకు దుఆల పిలుపునిస్తుంటాను. పాలస్తీనా సాధారణ పరిస్థితుల కొరకు దుఆలు చేయండి. గాజాలో కాల్పుల విరమణ కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినబడుతుంది. బహుశా ఇజ్రాయిలీ ప్రభుత్వం కూడా ఒప్పుకోపోవచ్చును. కానీ లెబనాన్ సరిహద్దులో యుద్ధం మరల విజృంభించే అవకాశాలు పెరుగుతున్నవి. దాని ప్రభావం వెస్ట్ బ్యాంక్ పాలస్తీనీయులపై కూడా పడును. పశ్చిమ ప్రభుత్వాలలో న్యాయం పేరుకు కూడా లేదు. హింస హద్దులు దాటిందని ఇప్పుడు వారి వ్యాఖ్యాతలు కూడా వ్రాస్తున్నారు. అమెరికా నాయకులు కేవలం తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికే ఈ యుద్ధాలను ప్రేరేపిస్తున్నారు. దీని కారణంగానే వారి ఆదాయం పెరుగుతుంది. ఎందుకనగా వారి ఆయుధాల కారాగారాలు ఎక్కువ ఆయుధాలు తయారు చేస్తున్నాయి. ఇప్పుడు వారి స్వంత విశ్లేషకులు కూడా ఇదే వ్రాస్తున్నారు. అమెరికా తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికే ఈ యుద్ధమును పొడిగిస్తుంది. ప్రపంచంలో అశాంతిని వ్యాపింపజేస్తుంది. వైభవోపేతుడైన దేవుని శిక్ష నుండి వీరు తప్పించుకోలేరని వీరికి తెలియదు. మొత్తం మీద అహ్మదీయులు తమ దుఆలతో సంప్రదింపులతో వినాశనం నుండి తప్పించుకోవడానికి తమ వంతు పాత్ర పోషించవలెను. సహాయక చర్యలు చేపట్టే యుఎన్ ఏజెన్సీకి అమెరికా, యూకే మొదలగువారు తమ సహాయం నిలిపివేశాయని, నిరాకరించాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వారి 11 లేదా 12 మంది హమాస్తో కలిసిపోయారని, ఇక ముందు ఈ హింస అనగా పాలస్తీనీయులకు సహకరించవద్దని అంటున్నారు. వారిని బలవంతం పెట్టుటకే ఇలా జరుగుతుంది. పశ్చిమ దేశాలు సహాయం నిలిపివేసినచో చమురు ఆస్తులు కలిగి ఉన్న దేశాలు మేము సహాయం చేస్తామని ప్రకటించిన వార్తలు ఎందుకు రావడం లేదు? ఎందుకనగా సహాయం లభించనిచో ఫిబ్రవరి తర్వాత మేము ఎలాంటి సహాయం అందించలేమని యుఎన్ ఏజెన్సీ ప్రకటించినది. సారాంశమేమనగా అల్లాహ్ తాలా ఈ దేశాలను తమ వంతు పాత్ర పోషించుటకు అనుగ్రహించుగాక. ప్రపంచంలోని అశాంతి అంతమగుగాక. ఇప్పుడు ఇరాన్తో కూడా యుద్ధ ప్రమాదం పెరుగుతుంది. ఇలాగే యమన్ అహ్మదీయుల కొరకు కూడా దుఆ చేయండి. మన ఒక విధేయుడైన అహ్మదీ అక్కడ బందీగా ఉండగా లేదా గృహ నిర్బంధంలో ఉండగా సరియైన చికిత్స లభించనందున మృతి చెందారు. వివరాలు చాలా కష్టంగా లభిస్తాయి. కావున కష్టాలలో చిక్కుకొని ఉన్న వారి కొరకు దుఆ చేయండి. మరిన్ని వివరాలు లభించగా మృతుని జనాజా కూడా చదివింతును. పాకిస్తాన్ అహ్మదీయుల కొరకు కూడా దుఆ చేయండి. తమ రాజకీయ స్వార్థాల కొరకు ఎల్లప్పుడూ అహ్మదీయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాగే కొన్ని తీవ్రవాద సంస్థల నుండి జమాఅతునకు ప్రమాదముంది. ప్రతి చోట జమాఅత్ సభ్యులకు రెట్టింపు ప్రమాదముంటుంది. అనగా ఒకటి పౌరునిగా, రెండవది అహ్మదీ అయినందుకు. రబువాతో పాటు ఇతర నగరాలలోని అహ్మదీయుల కొరకు దుఆ చేయండి. అల్లాహ్ తాలా వారిని రక్షించుగాక. దుష్టుల కుట్రలను వారిపైనే తిప్పికొట్టుగాక. అల్లాహ్ తాలా ప్రతి దేశంలో అహ్మదీయులను రక్షించుగాక. అల్లాహ్ తాలాను ఆశ్రయించకుండా మరో మార్గం లేదని ప్రపంచము తెలుసుకునుగాక. అల్లాహ్ తాలాను గుర్తించి అల్లాహ్ తాలా పంపిన అవతారుణ్ణి గుర్తించడంలోనే వారి మనుగడ గలదు. అల్లాహ్ తాలా ఇందుకు అందరినీ అనుగ్రహించుగాక.
الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر